ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను. రాఘవ్, రాఘవ్, తెరవండి, ఇది తెరవండి, తెరవండి ప్లీజ్. వెనక్కి వెళ్ళు. ప్లీజ్, ఇన్స్పెక్టర్ గారు త్వరగా ఏదో ఒకటి చేసి తలుపు తెరవండి. తొందరగా నీకు రక్తం బాగా వస్తుంది. డాక్టర్ ని పిలిపించండి ప్లీజ్. రాఘవ్, వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. కత్తి మరీ లోతుగా దిగలేదు. నువ్వెందుకు ఇలా చేశావు? జనాలు ప్రాణాలు తీసే రాక్షసుడు ఈసారి తప్పించుకున్నాడు అంతే, కానీ ఇంకోసారి అస్సలు తప్పించుకోలేడు. నీ వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయాయి. నిన్ను ఊరికే వదిలిపెట్టాను. రాఘవ్ ఎవరిని చంపలేదు. తను నిరపరాధి. విన్నావా నువ్వు? అవునా? ఇతను నిరపరాధని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వు చాలా అమాయకురాలివి. నేను, నా భార్య, ఇంకా మిగిలిన వర్కర్లందరూ వీడి మీద ప్రాణం పెట్టుకున్నారు. ప్రాణం. కానీ నాకేం తెలుసు వీడు జనాల ప్రాణాలు తీసేస్తాడని. నిదానంగా. నీ భార్య విమల 2 months ప్రెగ్నెంట్ కదా. పైగా మీరు బీహార్ స్టేట్ నుంచి వచ్చారు. సూర్యవంశీ కన్స్ట్రక్షన్స్ ఎదురుగా పకోడీలు అమ్మేవారు. అది నీకెలా తెలుసు? ఇది ఒకటే కాదు బలరాం, నా సూర్యవంశీ కన్స్ట్రక్షన్ సైట్లో ప్రతి ఒక్క వర్కర్ నా ఫ్యామిలీనే బలరాం. నీకెలా చెప్పాలో తెలియట్లేదు, కానీ నేను నీ పరిస్థితుల్లో చూస్తుంటే నాకెంత బాధగా ఉందో. విన్నారా మీరు? ఇప్పటికీ అలానే అనిపిస్తుందా? ఈయన ఎవరి ప్రాణానైనా తీయగలరని, ఎవరినైనా హత్య చేయగలరనుకుంటున్నారా? నన్ను క్షమించండి సార్. అంతా బాగా అయిపోతుంది. మీకు అండగా నేనున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఇతను వదిలేయండి. కానీ నాకు ఇతని మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వాలని లేదు. ఇతను నా మీద దాడి చేసిందేమీ నన్ను గాయపరచాలనే ఉద్దేశంతో కాదు. నిజానికి ఇతను ఎందుకు ఇలా చేశాడంటే, ఎక్కడో చోట పొరపాటును నేనే ఇతన్ని గాయపరిచి ఉంటాను. అలాగే వెళ్ళు. మేము అతి త్వరలోనే అసలు నేరస్తుల్ని పట్టుకుంటాం. వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్ష పడేలా చేస్తాం. రాఘవ్ గారు, ప్లీజ్ లోపలికి రండి. అంత బానే ఉంటుంది రాఘవ్. ఏ ఇంట్లో అయితే నువ్వు నీ పిల్లంతో కలిసి ప్రశాంతంగా పడుకుంటున్నావో ఆ ఇంటిని మీ చిన్నన్న తాకట్టు పెట్టాడు. మీ అక్కకి గొప్పింటి ఆయనతో పెళ్ళైంది కదా, మీ వైఫ్ కూడా అక్కడి నుంచే వచ్చింది కదా, నువ్వు వాళ్ళ జ్యువెలరీ తాకట్టు పెట్టించగలవా?
చేస్తున్నావు? నువ్వు నా జ్యువెలరీ దొంగతనం చేస్తున్నావు వద్రు. లేదు ఉన్నతి, ఇవి నాకు ఇవి మన ఇంటిని కాపాడడానికి కావాలి. మనం వెళ్ళిపోతే మనం ఎక్కడుంటాం ఉన్నతి? ఎక్కడుంటావు అంటే నీ ఈ పూరి గుడిసె ఎలాగో ఉండడానికి తగ్గట్టుగా ఉండదు. అటు ఇటు తిరగడానికి ప్లేస్ ఉండదు, వాష్రూమ్స్ కూడా సరిగ్గా ఉండవు. ఏమైనా తినడానికి అడగటం కాదు కదా, వెళ్ళి చేసుకోవడానికి కూడా 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. నువ్వు నాకు పెళ్లి తర్వాత కలిసి ఒక గిఫ్ట్ అని ఇచ్చావా? నీ గురించి వదిలే కనీసం మీ ఇంట్లో వాళ్ళైనా నాకేమైనా గిఫ్ట్ ఇచ్చారా? అండ్ వీటన్నింటి తర్వాత కూడా నేను ఇక్కడే కామ్ గా ఉంటున్నాను. అండ్ ఇప్పుడు నాకు మిగిలినవి ఈ కాస్త జ్యువెలరీ, అది కూడా మా అన్న ఇచ్చినవి. ఇవి కూడా నా నుంచి లాక్కోవాలనుకుంటున్నావా? ధ్రువ్, ప్రేమించే వాళ్ళని ఎవరైనా ఇలా చూసుకుంటారో చెప్పు. ఉన్నతి, అలాంటిది ఏం లేదు. లేదు ప్లీజ్. ధ్రువ్, ఈ రోజు వరకు నీ ఫ్యామిలీ నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఉన్నతి అబద్ధాలు చెప్తుంది, ఉన్నతికి స్వార్థం ఎక్కువ, ఉన్నతి అలా ఇలా అంటూ. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చేద్దాం ధ్రువ్. ఈ రోజు నేను వాళ్ళకి నీ దొంగతనం ఫేస్ చూపిస్తాను. వాళ్ళకి కూడా తెలియాలి కదా, వాళ్ళ సమర్థవంతమైన కొడుకు చీకట్లో తన భార్య జ్యువెలరీ దొంగతనం చేస్తున్నాడని. ఉన్నతి ప్లీజ్ ఆగు. ఉన్నతి ప్లీజ్. ధ్రువ్, ఏమైంది ధ్రువ్? ఉన్నతి, నేనది చేంజ్ చేసుకోలేదు, అందుకే ట్రాక్ ప్యాంట్ వెతుకుతున్నాను. ఉండు, ఇదిగో. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. పడుకో ధ్రువ్. ఇవన్నీ మీరు ఎలా సహిస్తున్నారు రాఘవ్? ఈరోజు ఆ వ్యక్తి జైల్లో మీ మీద దాడి చేస్తుంటే నాకు ఎలా అనిపించిందో తెలుసా మీకు? నేను మీకు మాటిస్తున్నాను రాఘవ్, అతి త్వరలో మీరిక్కడ మా అందరితో పాటు ఉంటారు.